గుంటూరులో ఉండేవారు. అటువంటి మోహన్ రావు గారి ఆధ్యాత్మిక వారసత్వం మన సాయిరాం గారు. కాబట్టి ఎక్కడైనా సత్సంగంలో ఉంటే ప్రేమగా వస్తారు. మేము ఆదివారం పెట్టడం కారణం కూడా ఏంటి అని అంటే ఆయన సర్వీస్లో ఉన్నారు. వర్కింగ్ డేలో రమ్మనడం ధర్మం కాదు. అందుకని సండే పెట్టుకుంటే హ్యాపీగా వచ్చేస్తారని సండేకి మార్చుకోవడం జరిగింది. 2-3 కార్యక్రమం దగ్గర తీసుకోవడం. ఇప్పుడు మనం సాయిరాం గారి ద్వారా ఒక మంచి సత్సంగా నిందాం. సార్ ప్లీజ్. హలో ఇది బాగుంది. నేను పక్కన ఉంటే ఇప్పుడు ధైర్యం సార్ సాయి చూడండి సెట్ ఉంది. శ్రీమద్ షిరిడి సంవాసం భక్తానాం పారిజాతకం త్వాం త్రిమూర్త్యాత్మకం వందే సమర్థం శ్రీ సాయి సద్గురుం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగరః. శ్రీ సాయి ధర్మక్షేత్రం అద్భుతంగా ఉందండి. ఇక్కడికి రాగానే రెండో సత్సంగం మేము శ్రీ సాయి క్షేత్రం నంది వెలుగులో చేశామండి. హరిప్రసాద్ గారి దగ్గర శ్రీ సాయి క్షేత్రంలో చేశాం. మళ్ళీ అదే పేరుతో ఉన్న శ్రీ సాయి ధర్మక్షేత్రంలో మళ్ళీ చేయటానికి ఆలూరు గోపాలరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి కుమార్ గారికి, సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఈ రూపంగా అయినా నెల్లూరులో ఉన్న మందిరాలకి రావటం అనే అదృష్ట భాగ్యం కలిగింది. అమ్మ కూర్చోండి, మనం సేపు మాట్లాడతాం. నెల్లూరు రాగానే నా ఒళ్ళు పులకించిపోయిందండి. బాబా ప్రస్థానంలో నెల్లూరుకు ఒక అధ్యాయం ఉంది. ఇక్కడున్న సత్సంగకర్తలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేరు. రాత్రి రాగానే బాబీ నేను పేర్లు చెప్పుకున్నాం. సుమారుగా ఒక 11 మంది కనిపించారు మాకు. ఇంకెంతమంది ఉన్నారో అజ్ఞాతులు చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే ఈ భూమి పుణ్యభూమి, అందుకని ఇంతమంది సత్సంగకర్తలు ఉన్నారు. ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో బాపట్ల హనుమంతరావు గారు, ఆదిపూడి మోహన్ రావు గారు, వెంకటేశ్వర్లు గారు, వేమూరి వెంకటేశ్వర్లు గారు, పూలమ్మ గారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో. అలానే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో భరద్వాజ గారు మాస్టర్ గారు ఉన్నారు, మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి నెల్లూరులో ఈ తరంలో ఇంతమంది సత్సంగకర్తలు ఈ నేల మీద ఉండటం, మీరందరూ వినే భాగ్యం కలగటం మీ జన్మ ధన్యమైంది. భరద్వాజ మాస్టర్ గారు కూడా మన నెల్లూరు విద్యానగర్ నుంచే వచ్చారు. విద్యానగర్ దేవాలయం కూడా దర్శించడం జరిగింది. నేను నిజంగా పొద్దున అద్దాల సాయి మందిరం చూశాను, ఇప్పుడు సాయి ధర్మక్షేత్రం చూశాను. అద్భుతంగా ఉందండి. బాబాని మహారాజులా కొలుస్తున్న దేవాలయం సాయి ధర్మక్షేత్రం. ఇందులో అనుమానమే లేదు. ఆ కిరీటం కానీ, ఆ అలంకరణ కానీ, ఆ నగలు కానీ నిజంగా సుందర వదనంతో చేశారు. బాబాని అందంగా చూపించారు. ఒక పెళ్లికి పెళ్లి కుమార్తెను ఎలా రెడీ చేస్తారు అలా రెడీ చేశారు. కొన్ని దేవాలయాలు ఎలా ఉంటాను, బాబా ఫకీరుగానే ఉండాలని ఒక దండ వేస్తారు. కానీ మీరు అలా చేయలేదు సుమా. నాకు అది బాగా నచ్చింది. అంటే మీ హృదయం ఎంత స్వచ్ఛమైందో, ఇక్కడికి వచ్చే భక్తులు, యాజమాన్యం బాబాని ఎంత ప్రేమిస్తున్నారు ఇక్కడే అర్థమైంది. నిజంగా ఇక్కడున్న వాళ్ళు కానీ, ఈ సత్సంగానికి వచ్చిన వాళ్ళు కానీ చాలా ధన్యులు. నేనైతే సుబ్రహ్మణ్య రెడ్డి గారు నెల్లూరులో పెట్టగానే ఈ మాస్టర్ ఏంటి ఆలూరు గోపాలరావు గారు తెలియని స్థానంలో పెట్టాడు, తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడ ఎవరింటారు ఆలూరు గోపాలరావు గారి గురించి? అదేదో పొన్నూరులో పెడితే బాగుండేది, ఆ 5 గ్రామాల్లో పెడితే బాగుండేది అని కొద్దిగా సంశయించిన మాట మాత్రం వాస్తవమే.
ఆయనతో అనలేకపోయా, పెద్ద ఆయన కదా, సరేలే అయిపోయిందా చెప్దాం అనుకున్నా. కానీ అవకాశం లేకుండా చేశారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు, బాబా గారు. ఇంతమంది రావడం, కుమార్ గారు ఆహ్వానించడం, ఆదివారం రావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఆలూరు గోపాలరావు గారి గురించి చెప్పాలంటే నాకు బాగా దగ్గరండి. ఆయనకి నాకు ఎలా అంటే, ఆయన వాకింగ్ చేసి మా ఇంటికి అనేక సార్లు పొద్దురుపూట వచ్చేవాడు. మా ఆవిడ చేతితో కాఫీ తాగేవాడు. అప్పుడు ఒక అరగంట గంట మాట్లాడుకున్నాం, అదే సత్సంగం. ఆయన ఫస్ట్ పేరు పెట్టింది శ్రీ సాయి సచ్చరిత్ర అవగాహన. ఇందాక సాయిదాస్ గారు చెప్పారు, అవగాహన అనే మాట పెట్టింది ఆయనే. అంటే సచ్చరిత్రని అవగాహన చేసుకొని మన జీవితంలో ఆచరించటం. కానీ ఆయన చెప్పిన విధానంలో నడుస్తూ అవగాహన చేసుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే కనిపిస్తున్నారు. సచ్చరిత్రను అవగాహన చేసుకోవటం అంటే మన నడవడికలో మార్పు తెచ్చుకోవటం. అంతేగాని శ్యామ అలా చేశాడు, రాధాకృష్ణమ్మ ఎలా చేసింది, మన్నమ్మ గారు ఇలా రాశారు, పట్టినారాయణ గారి ఇలా ఉంది, ఇవి కాదండి. మనం ఎంతవరకు ఆచరించగలిగాము, ఎంతవరకు మనం తెచ్చుకోగలిగాము అనేది అవగాహన. ఆ మహానుభావుడు కోరుకుంది అది. ఆలూరు గోపాలరావు గారు అప్పట్లో రెగ్యులర్గా మాట్లాడుకునేటప్పుడు చెప్పే ఆలూరు గోపాలరావు గారికి, ఏమంటే రిటైర్ అయ్యారు, మీరేం ఉపన్యాసాలు అంటూ తిరుగుతున్నారు, రేపటి తరానికి మధ్యలో గ్యాప్ వచ్చేసిందండి అన్న. ఏంటి మళ్ళీ అని అన్నాడు. అవునండి, భరద్వాజ్ మాస్టర్ గారు చక్కటి పుస్తకాలు ఇచ్చారు, తర్వాత అంతా చేసేవాళ్ళు లేరు. నేనేమో జ్యోతిష్యం ఆధ్యాత్మిక గ్రంథాలతో పబ్లిషర్స్తో నాకు సరిపోతుంది, బాబా మీద రాయన తపనుంది, నేను రాయలేకపోతున్నాను, నేను కొన్ని చెప్తాను, కొద్దిగా మీరు రాయండి, నా మాట ఏంటంటే అని బతిలాడుకున్నా. సరే నేను ఒప్పుకొని అప్పటికి కేవలం పసుపట్టతో ఉన్న బాబా చరిత్ర పుస్తకం ఒక్కటే రాశారు ఆయన. తరువాత 25 గ్రంథాల పైన రాశారండి పాపం కష్టపడి. కేవలం నా కోరిక మీద ఆయన చక్కగా బాబా శ్రీ సాయి మహిమని ఏకాదశి భక్తుల చరిత్రలు మొత్తం రాశారు. సోడవరపు సామూర్తి గారు కానీ, ఆరిపూడి మోహన్ రావు గారు కానీ, మాతాజీ కృష్ణప్రియ, పూలమ్మ గారు, వేమూరి వెంకటేశ్వరరావు గారు, స్వామి కేశవయ్య, ఇట్లా అందరి మీద బాబాని సేవించి తరించి చూసిన భక్తుల గురించి రాశారు. ఈ తరం వాళ్ళకి తెలియదండి, మీరు రాయాలని గోపాలరావు అంటే నేను రాయగలనా అన్నాడు. నువ్వు రాయి, నేను మ్యాటర్ ఇస్తాను. అప్పటికే పత్రికను అడుగుతున్నాం. మా ఓం శ్రీ సాయిరాం ఏమి నిరపేక్షణ పత్రికలో ప్రతి నెల ఆయన వ్యాసం ఉండేది, గోపాలరావు గారి వ్యాసం. ఎంత కష్టపడేవాడంటే మహానుభావుడు అండి. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ లేవు. చక్కగా చేతితో రాసి నాకు పోస్ట్ చేసేవాడు పొన్నూరు నుంచి. ఆయన పోస్ట్ చేసి ఒక 100 లెటర్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అప్పట్లో అనేవాడిని, గోపాలరావు మాస్టర్ గారు మీరు అనేక వ్యాసాలు అనేక పత్రికలకు పంపిస్తున్నారు, ఈ వ్యాసాలన్నీ కలిపి ఒక గ్రంథం చేయండి అంటే, అయ్యా సాయిరామ నా వల్ల కాదయ్యా, సుమారు 1000 పైన వ్యాసాలు ఉన్నాయి, అవన్నీ సేకరించాలంటే నా వల్లే వద్దనేవాడు. అంటే బాబాని అనంత కోటి కిరణాల్లో చూసిన ఏకైక వ్యక్తి ఆలూరు గోపాలరావు గారు. అంటే ఆయనకి ఇష్టం, ఎప్పుడు రాస్తుండేవాడు. నేను రంగారావు గారు గొడవ పడుతుండేవాడు, ఎందుకు గోపాలరావు గారు ఏదోటి రాస్తారు, ప్రింటింగ్ అంటారు, మళ్ళీ పుస్తకం ప్రింట్ చేయాలి, ఇదేందయ్యా అంటే ఆయన ఆగేవాడు కాదు. నేను ఒక్క పబ్లికేషన్ పరిచయం చేశానండి. తరువాత ఆయన 5-6 పబ్లికేషన్లు ఆయన పరిచయం చేసుకొని ఈ పుస్తకం ద్వారా అనేక గ్రంథాలు ప్రచురించారు. వసుంధర పబ్లికేషన్ అని, అలా చాలా విజయవాడలో పబ్లికేషన్స్ వాళ్ళందరూ, విక్టరీ పబ్లికేషన్స్ అని చాలా పబ్లికేషన్స్ వాళ్ళు ఈయన పుస్తకాలు ప్రచురించడం జరిగింది, గోపాలరావు గారి పుస్తకాలు. ఈరోజు మార్కెట్లో ఇవన్నీ లభ్యం అవుతున్నాయి కొన్ని పుస్తకాలు. అంత గొప్ప మహానుభావుడు. అంతేకాకుండా ఆయన ఆ రోజుల్లో అనేవాడు, సాయిరాం నువ్వు బయటికి రావాలయ్యా, నువ్వు చెప్పాలి, నీకు మంచి సబ్జెక్ట్ ఉంది, నువ్వు రా అంటే నేను కొద్దిగా సంశయించేవాడు, నాకు కుదరదులేండి, నా వల్ల కాదనేవాడిని. కానీ ఆ కళ ఈరోజు నెరవేరింది. ఆయన ప్రతి సమావేశానికి రావడం, చక్కగా సాయి తత్వం చెప్పడం అనేది ఆయన నుంచే వచ్చింది. ఆయన చెప్పేవాడు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, నువ్వు కూడా చెప్పొచ్చి, నువ్వు కూడా చెప్పు, నువ్వు కూడా సత్సంగం చేయని గట్టిగా ప్రోత్సహించేవాడు. నిజంగా మహానుభావుడు అండి. ప్రతి సాయి భక్తుల్లో సాయి తత్వం చూసేవాడు. అంతేకాకుండా ఆయనకున్న ఒక మంచి నైజం ఉంది, మీరు గమనించారో లేదో. ఇక్కడ చూడండి ఎంతమంది జెంట్స్ వచ్చారు, ఎంతమంది లేడీస్ వచ్చారు. మహిళా భక్తులు ప్రోత్సహించేవాడు. మహిళా సత్సంగం చేసిన, అంతర్జాతీయ మహిళలతో చేసిన ఆయన ఒక్కడికే చెందిందండి.
అద్భుతంగా చేశాడు. ఆ రోజుల్లో కొమ్మినేని పద్మావతి గారు, ఇంకా చాలా మంది 5 గ్రామాల నుంచి వచ్చిన లేడీసు, మేమందరం వెళ్ళాం ఆ సత్సంగానికి. అప్పుడు సాయి టీవీ అనిల్ గారు, సాయి వాహిని గారు, మేమందరం ఆ సత్సంగానికి వెళ్ళాం. అద్భుతంగా మణిమ్మ గారు కూడా వచ్చారు ఆ సత్సంగానికి. అప్పుడే ఆమె నేను దర్శించడం జరిగింది. నిజంగా ఆ రోజుల్లో నాకు అద్భుతంగా నిర్వహించారు ఆయన. మా అమ్మగారిని కూడా నేను తీసుకెళ్ళి మాట్లాడించాను ఆ రోజుల్లో. ఆయన యొక్క నైజం ఏంటంటే, ఒక స్త్రీ మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేవాలయాలన్నీ బాగుపడతాయి, దేవాలయాలు బాగుంటే సాయితత్వ ప్రచారం అవుతుందని నమ్మిన వ్యక్తి. అందుకని ఆయన చూడండి, ఎక్కువ దేవాలయాల్లో పెట్టేవాడు సత్సంగాలు ఎక్కువ. ప్రతి దేవాలయంకి వెళ్ళి వాళ్ళు వద్దన్నా సరే, వాళ్ళు విసుక్కున్నా సరే, దేవాలయ కమిటీలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల సత్సంగాలు ఏర్పాటు చేశారు. ఆదివారం వస్తే వదిలిపెట్టేవాడు కాదు. మధ్యాహ్నం 3 అయిందంటే సత్సంగం కన్ఫామ్. 3 to 5 2 గంటలు సత్సంగం చేయించేవాడు. ప్రతి వాళ్ళతో మాట్లాడించేవాడు, లేడీస్ తోటి. భయపడేవాడు మాట్లాడటానికి. అయినా సరే నువ్వు మాట్లాడాలని ఎక్కడ రాజీ పడేవాడు కాదు. మహానుభావుడు గోపాలరావు గారు. నిజంగా అంత ప్రేమ అనురక్తి ఎవరికి ఉందండి? పోనీ ఆయన జీవితకాలంలో ఏమన్నా పారితోషికాలు తీసుకున్నాడా, సన్మానాలు చేయించుకున్నాడా, బిరుదులు పొందాడా? సాధారణ వ్యక్తిలా ఉండేవాడు. ఈయన అన్నట్టు ఉండేవాడు, కానీ అసాధారణమైన పనులు చేశాడు. అంటే సాయి భక్తులు అంతా అందేలా ఉంటారండి. ఎప్పుడైతే మనం కీర్తి కోసం పాకులాటం ప్రారంభిస్తామో బాబా మన నుంచి పక్కెళ్ళిపోతాడు. ఎప్పుడైతే బాబా సేవ చేస్తూ మనం ఉంటామో బాబా మన దగ్గరే ఉంటాడు కనపడకుండా. అది నిలుపుకున్నాడు ఆయన. ఎంత అనారోగ్యం వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే ఒక టాబ్లెట్ వేసుకొని వెళ్ళిపోయేవాడు. చివరి రోజుల్లో అయితే నాకు చెప్పేవాడు, ఎలా ఉందని వెళ్ళాడు, రాత్రిపూట వెళ్ళి అడిగేవాడు అప్పుడప్పుడు. ఏముంది సాయిరామ, ప్రతిరోజు రాత్రిపూట ఒళ్ళంతా బాబా విభూది రాసుకొని పండుకుంటాను. ఈ శరీరం పొద్దునకు ఉందనుకో జీవము, లేకపోతే నిర్జీవం. బాబా విభూతితో వెళ్ళాను, తృప్తి నాకు నిలుద్దనేవాడు. ప్రతి నిత్యం బాబా నామస్మరణ చేసుకునేవాడు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఎప్పుడు ఫోన్ చేసినా సాయిరామే, మాట అన్నా సాయిరామే, ఏది పలికినా సాయిరామే. నిజంగా సాయినామ స్మరణలో తన జీవితాన్ని ధన్యత చేసుకున్న ధన్యజీవి ఆలుగు గోపాలరావు మాస్టర్ గారు. నాకొక్కటే నచ్చిందండి ఆయనలో. ఆయన వల్ల ఎంతమంది సత్సంగకర్తలు బయటకు వచ్చారు ఈరోజు. ఆయన వేసిన బీజం వల్ల చాలా మంది బయటకు వచ్చారు. ఆయన బీజం అలాంటిది. అంటే ఆయన సంకల్పం, ఆయన ఆశయం, ప్రతి వాళ్ళు సత్సంగాలు చెప్పాలి, సాయి తత్వ ప్రచారం చెయ్యాలి, సాయి తత్వ ప్రచారానికి అందరూ తోడ్పడాలి. అంత గొప్ప మహానుభావుడి యొక్క వర్ధంతి ఈరోజు నెల్లూరులో జరుపుకోవటం చాలా విశేషం. మరి